నమస్తే అండి. నా పేరు డాక్టర్ కే రేవంత్ కుమార్ కొడాలి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఈవీఆర్ హాస్పిటల్స్, గుడివాడ. ఈ నెల 18వ తారీఖు మేము ఒక అరుదైన కేసు ఆపరేట్ చేయడం జరిగిందండి. మా దగ్గరికి ఒక 45 ఏళ్ల యువతి కడుపులో గడ్డని వచ్చారు. ఈ యువతికి పుట్టుకతో నుంచే ఆవిడకి నెలసరి ఎప్పుడూ రాలేదు. సో మేము వీటిని స్కానింగ్ చేసి పరీక్షలు చేసి చూడగా మాకు తెలిసింది ఏంటంటే ఈవిడికి గర్భసంచి అండ్ యోని భాగం అనేది సరిగ్గా ఏర్పడలేదు. సో దీన్ని మనం ముల్లేరియన్ ఏజెన్సీస్ అంటామండి. ఇటువంటి కండిషన్ అనేది ప్రతి 4000 నుంచి 5000 ఆడవాళ్ళలో ఒకళ్ళకి కానీ ఇద్దరు కానీ ఉంటుంది. సో ఇటువంటి ముల్లేరియన్ ఏజెంట్ సరిగ్గా ఏర్పడని గర్భసంచిలో నుంచి ఒక కణిత రావటం అనేది చాలా చాలా అరుదు. This is a case of Mullerian anomaly with a huge fibroid. This appears to be the rudimentary uterus. This is the left side ovary. This appears to be the round ligament. This is the huge fibroid. This is the right ovary. Right tube. This is the right fallopian tube and this is the right ovary. Thank you. ఇటువంటి సరిగ్గా ఏర్పడిన గర్భసంచిలో నుంచి కణిత రావటం అనేది చాలా చాలా అరుదు. మనం చూసుకుంటే ప్రపంచంలో ఇట్లాంటి కేసెస్ 50 కంటే తక్కువే ఇప్పటివరకు నమోదైనాయండి. సో ఇటువంటి అరుదైన కష్టమైన ఆపరేషన్ని నేను, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ జయశ్రీ గారు, మొత్తం డాక్టర్ అయిన డాక్టర్ గౌతమి గారు కలిసి ఒక టీమ్ లాగా ఏర్పడి సుమారుగా 20 సెంటీమీటర్ల సైజు అండ్ 4 కేజీల బరువున్న కణితిని తీయటం జరిగిందండి. దాంతోపాటుగా సరిగ్గా ఏర్పడిన గర్భసంచిని కూడా తీసేయడం జరిగిందండి. మేము ఈ ఆపరేషన్ని మొత్తాన్ని ఆరోగ్యశ్రీలోనే చేశాం. ఆపరేట్ చేసిన 2 రోజుల పేషెంట్ నడవటం, 3 రోజుల నుంచి ఆహారం తీసుకోవడం, మోషన్ పాస్ చేయడం, పేషెంట్ త్వరగా రికవరీ అయ్యండి. 5 రోజుల పేషెంట్ బాగా రికవరీ అయ్యి ఈరోజు మేము ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. సో ఇట్లాంటి ఆపరేషన్లో మాకు సహాయం చేసిన ఆపరేషన్ థియేటర్ స్టాఫ్కి, ఈవీఆర్ హాస్పిటల్ స్టాఫ్కి మా ధన్యవాదాలు. సో ఇటువంటి ఎన్నో కష్టమైన కాంప్లెక్స్ క్యాన్సర్ ఆపరేషన్స్ని ఇప్పుడు మనం మన ఈవీఆర్ హాస్పిటల్లోనే ఆపరేట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ జయశ్రీ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మేము రీసెంట్గా ఒక అరుదైన గర్భసంచి ఆపరేషన్ చేయడం జరిగింది. మా దగ్గరికి ఈ పేషెంట్ 45 సంవత్సరాలు ఇవ్వండి. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డ ఉందని వచ్చారు ఆపరేషన్ కోసం. కానీ మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత స్కానింగ్ చేశాక పేషెంట్కి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నెలసరి వెళ్ళిపోవడం అండ్ ఫైబ్రాయిడ్ గడ్డ అనేది గర్భసంచి పక్కన ఉండడం అండ్ గర్భసంచి అసలు పూర్తిగా ఏర్పడకపోవడం, సంతానం లేకపోవడం అండ్ గర్భసంచి నుంచి వచ్చే ద్రవాలు కిందకి రాకుండా కంప్లీట్గా కింద ఫామ్ అవ్వకపోవడం, అడ్డుగోడులాగా ఉండడం చూడడం జరిగింది. తర్వాత స్కానింగ్ చేస్తే అది క్వారీ క్యాన్సర్ లాగా ఇవ్వడం జరిగింది. అది ఆ గడ్డ అనేది ఎక్కువ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ కేసెస్లో. దీన్ని ప్రైమరీ ఎమెనోరియా, ముల్లేరియన్ అనోమలీ, కంప్లీట్ వెజైనల్ అట్రిషన్ అని అంటాము. సో మేము రాజలక్ష్మి మేడం గారు, నేను అండ్ డాక్టర్ రేవంత్ గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఒక టీం లాగా ఏర్పడి దీన్ని ఈ కేసుని ఫాలోఅప్ చేసి క్యాన్సర్ మార్కర్స్ అవి పంపించడం జరిగింది. అలాగే ఆపరేషన్కి పోస్ట్ చేసుకున్న తర్వాత థియేటర్లో ఫ్రోజన్ సెక్షన్ బయాప్సీ అంటాం. అంటే ఆపరేషన్ టేబుల్ మీద మనం ఆ గడ్డని క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం ఆపరేషన్కి. ఆ టెస్ట్ కూడా చేసి పేషెంట్కి ఫర్దర్ సర్జరీ చేయడం జరిగింది. అండ్ పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. మా అత్తయ్య గారండి, మా అత్తయ్య గారు మొదటి మహాలక్ష్మి అండి, మా దేవ కూడా అండి. మా అత్తయ్య గారికి 2 సంవత్సరాల నుంచి గర్భసంచిలో కడుపు గడ్డ ఉండటం వలన బాగా నొప్పిగా ఉందని బాధపడుతున్నారండి. ఇక్కడ ఈవీఆర్ హాస్పిటల్లో తీసుకుని ఆపరేషన్ చేస్తున్నారు, ఇక్కడ తీసుకొచ్చామండి. ఇక్కడ ఆపరేషన్ కూడా బాగానే జరిగిందండి, బాగానే నడుస్తున్నారండి, వాళ్ళ డిశ్చార్జ్ ఇస్తున్నారండి.